ధనుర్రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితం మార్గశిరం అంతా కూడా 15 రోజులు బాగుంటుంది, 15 రోజులు బాగుండదని చెప్పటం కాదు. ఈరోజు ఉదయం బాగుంది అంటే ఇంకో క్షణానికి కొంచెం వ్యతిరేక ఫలితాలు, మానసిక ఒత్తిడి, వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకోవడం లాంటివి ఉండొచ్చు. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం వీళ్ళకు అనుకూలించేటటువంటి కాలం అని చెప్పవచ్చు. తండ్రి ప్రోత్సాహం మరియు ఆర్థికంగా సపోర్ట్ అనేటువంటిది వీళ్ళకి దొరుకుతుంది. అంటే తండ్రి వర్గీయులు లేదా తల్లి వర్గీయుల నుంచి వీళ్ళకు మంచి ఇండికేషన్స్ వస్తాయి. మేనమామలు వాళ్ళ ద్వారా ఈ ధనుర్రాశి వారికి మంచి సూచనలు వస్తాయి ఏమండి. అలాగే ఆ కుటుంబాల్లో నుంచి కూడా కొంత వ్యతిరేక ఫలితాలను వీళ్ళు తీసుకుంటారు. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించి తండ్రి సంబంధము, తల్లి మేనమామలు లాంటి ద్వారా వీళ్ళ ద్వారా వీళ్ళు మంచి ఫలితాలను తీసుకోవటానికి ఎక్కువగా ఈ నెల తోడ్పడుతుంది. ముఖ్యంగా మాటలు కొంత కఠినంగా ఉండినప్పటికీ కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత ధైర్యం సరిపోకపోవచ్చు ఏమండి. వీళ్ళు సామూహికంగా వీళ్ళు పనిచేయడంలో లీడర్షిప్ మెంటాలిటీ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు ధైర్యంగా ఉండడం ప్రధానంగా, నిద్ర ఎక్కువ పోవడం ఏమండి. ఖచ్చితంగా ఒక 7, 8, 9 గంటలు వీళ్ళు నిద్రపోవాలి. అందువల్ల వీళ్ళ బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది. మంచి నిద్ర వీళ్ళు తీసుకుంటే రాత్రి సమయపాలన పాటించటం వలన, పని ఒత్తిడి ఉంటుంది కామన్, దాన్ని విడిచిపెట్టేయండి దూరంగాను. వీళ్ళు ఏం చేయాలంటే సమయపాలన పాటించాలి. అలా పాటిస్తే వీళ్ళు గొప్ప ఫలితాలను తీసుకోవటానికి ధనుర్రాశి వారికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు వారి పిల్లల చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి, తెలుసుకుంటూ ఉండాలి. అసలు ఏం జరుగుతోంది, అసలు వాళ్ళు సరిగా శ్రద్ధగా చదువుతున్నారా లేదా, వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఉంటే వాళ్ళ యొక్క నేతృత్వంలో, అబ్జర్వేషన్లో, తల్లిదండ్రుల యొక్క, ధనుర్రాశి వారి యొక్క అబ్జర్వేషన్లో పిల్లలు చాలా బాగా పెరుగుతారు ఏమండి. ఎందుకంటే వీళ్ళు బాగా అనుభవంతో, ధనుర్రాశి వాళ్ళు పూర్వానుభవం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళ మాట కూడా చాలా షార్ప్ ఉంటుంది. వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకునే మనస్తత్వం కూడా వీళ్ళకి ఉంటుంది. అందువల్ల అది తగ్గించాలి. వేవరింగ్ ఉంటుంది, దాన్ని కూడా తగ్గించండి. మంచి ఫలితాలు తీసుకుంటారు. ప్రధానంగా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గారాధన చేయటం వలన మంచి యోగదాయక దశ ఈ మాసంలో ఉండబోతోంది. ధనుర్రాశి వారికి చాలా సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. కందిపప్పు దానం చేయడం వలన, కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలను వీళ్ళు తీసుకోవచ్చు.